కాదు. ప్రధాన కారణం నాకు లోపల నుంచి వచ్చిన ఫీలింగ్. ఓకే, ఇంతకాలం 28 ఏళ్ళు ఈ పనిలో చేసాను, ఒక కొత్త పని చేస్తే బాగుంటుంది, చేసిన పని మళ్ళీ రోజు అదే ఎందుకు చేయటం అన్న ఒక మెల్లమెల్లగా దీనికి ఇంకా మీరు లోతుగా నన్ను అడిగితే నేను రాసిన బహుముఖ బనారస్ పుస్తకమే దీనికి కారణం అవచ్చేమో అని అనుకున్నాను. ఎందుకు అంటే నేను కాశీలో ఉన్నప్పుడు కాశీ గురించి చాలా పరిశోధన చేశాను, చాలా కష్టపడ్డాను. 2 ఇయర్స్ ఆ పుస్తకం రాయడం కోసం ఎవరెవరికి అన్ని చోట్లకి నేను తిరగని చోటు అంటూ లేదు. కాశీలో ప్రతి చోటకి నడిచి తిరిగి అన్నీ చూశాను. తెలుసో తెలియకో నా మీద దాని ప్రభావం పడిందేమో, వైరాగ్య భావం అయితే వచ్చింది. మొదటి వైరాగ్య భావం నేను చెప్పను మీకు, కాశీలో ఉండంగానే నేను ఈ మాంసాహారాన్ని పూర్తిగా విడిచిపెట్టాను. నాకు తెలియదు విడిచిపెట్టాలన్న ఆలోచనతో కాకుండా అదే నా నుంచి దూరం అయిపోయింది. అదొక వైరాగ్యం వచ్చింది. అలా మెల్లమెల్లగా ఒకటి ఇదంతా ఎందుకు ఇంత పెద్ద, ఇంకా వెనకన గన్నర్లు వేసుకొని ఎంతమందిని వేసుకొని ఇంత బంగ్లాలు కార్లు ఇవన్నీ అవసరం, మళ్ళీ మనం ఏదో ఒకటి చేయాలి కదా అనే ఒక ఎక్కడి నుంచో లోపల నుంచో ఒకటి మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. అది కుంభమేళ పూర్తయ్యేసరికి అది పూర్తయిపోయింది. మెదడు చెప్పే పని అండి అదే సార్. అంటే మనం మెదడు మాట వింటే నేను ఇదే చేసేవాడిని, కానీ నేను మనసు మాట విన్నాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు మొదట్లో నేను ఈ సివిల్ సర్వీస్ ఐఏఎస్ పరీక్షకి ప్రిపేర్ అయ్యే టైంలో మన ప్రాంతంలో ఎవరూ లేదు. ఈవెన్ చెప్పాల్సి వస్తే అనకాపల్లి జిల్లాకి నేనే మొదటి ఐపీఎస్ ఆఫీసర్. సో ఆ టైంలో నాకు ఒకటి టీచర్ పోస్ట్ ఏదో చేసేవాడిని, ఏదో 1200 జీతం వచ్చేది. ఇక దాని మీద ఒక నమ్మకం ఏముండేదంటే ఈ 2 ఏళ్ళు పూర్తి అయిపోతే మనకి 25,000 30,000 జీతం వస్తుంది, అదొక ఆలోచన ఉండేది. అందరూ ఏమనేవారు, ఈ వీడు ఐఏఎస్ పరీక్షకి పెద్దోళ్ళే ఎవరు సెలెక్ట్ అవ్వలేదు, వీడు ఈ ఊళ్ళో ఉండి టీచర్ ఉద్యోగం చేయకుండా దీని మీద పడ్డాడు, ఎక్కడ అవుతుంది అని మా నాన్నతో. మా నాన్న పెద్దగా చదువుకోలేదు, కానీ చాలా బుద్ధిలో మాత్రం చాలా తెలియదు. అదంతా ఏముందండి, అది ఆయన నిర్ణయించుకుంటాడు, మనకేం తెలుస్తుంది. నాకు ఈ విషయాలు ఈ చదువుకుంటుంది ఆయన అంత చదువునే అయితే నేను చదవలేదు, నాకు తెలియదు దీని గురించి. వాడు 2,000 అడిగితే 2,000 పంపించడం నా బాధ్యత, 5,000 అడిగితే 5,000 పంపించడం నా బాధ్యత, తల తాకట్టు పెట్టయినా అంతే తప్ప ఇంకా వాడి చదువు విషయం నాకు పెద్దగా తెలియదండి అని. అయితే ఇది నా మనసు చెప్పింది, నువ్వు సాధించగలవు. లేదమ్మా, నువ్వు మామూలుగా ఆలోచించక, నీ గురించి నీకు తక్కువ అంచనా వేసుకోకు, నువ్వు యూ కెన్ డూ ఇట్ అని నా మనసు చెప్పేది. కష్టాలు అయితే చాలా పడ్డాను, మీకు తెలుసు లేదు. నేను నల్లమట్టిపాలెంలో టీచర్గా చేసినప్పుడు అయితే అది ఎక్కడో సముద్రం ఒడ్డున ఉండేది ఊరు. అక్కడ నేను వంట చేసుకొని వచ్చి మళ్ళీ ప్రిలిమినరీ కోసం బుక్స్ చదివి చాలా కష్టపడేవాడిని. వచ్చి మళ్ళీ ఒకసారి అయితే మా నాన్న చాలా ఏడ్చాడు నన్ను చూసి. చదువుతూ ఆ అన్నం మాడిపోయింది మొత్తం. ఆ మాడిపోయిన అన్నం నేను తిట్టడం చూసి ఏడ్చాడు ఆయన. నీకు ఎందుకు ఇవన్నీ కష్టాలు అవసరమా అని. అప్పుడు వెళ్ళి నాకు పెళ్లి సంబంధం చూసాడు. అట్లీస్ట్ పెళ్లి చేస్తే ఆవిడని వండి పెడుతుంది, ఇదేదో చదువుకుంటారు తర్వాత అనేసి నేను పెళ్ళి వద్దాను. అప్పుడు కూడా నాకు ఎప్పుడు కూడా అనిపించేది ఏంటంటే మనసు మాట. నా మనసు చెప్తుంది నువ్వు చేస్తావు, నువ్వు సాధించగలవు, నేను చేస్తాను. నా మనసు చెప్పింది వదిలేయంటే వదిలేసాను. అప్పుడే ఆ టీచర్ పోస్ట్ చేసే టైంలోనే నేను లీవ్కి అప్లై చేశాను. మెయిన్స్కి రాయడం కోసం హైదరాబాద్ వెళ్ళాలి కోచింగ్ కోసం. నేను ఎంఈఓ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు సెలవు ఇవ్వండి సార్ అంటే, అది బాబు సింగిల్ టీచర్ స్కూల్, అది నువ్వు వెళ్ళిపోతే దానికి తాళం పడడం తప్ప వేరే దారి లేదు, నేను నీకు సెలవు ఇవ్వనమ్మా. అయితే ఇది సార్ నా రాజీనామా తీసుకోండి సార్ అని అక్కడికక్కడే రాసి ఇచ్చాను. మళ్ళీ టీచర్ పోస్ట్ వస్తుందా లేదా అన్నది ఆలోచించలే నేను. నా ఆలోచన అంతా ఏంటి, నా మనసు అంతా ఏం చెప్తుంది, నువ్వు ఐఏఎస్ అయిపోతారో ఇవన్నీ అక్కడే చక్కర్లో పడ్డావు అనేసి అది. సో ఈ మనసు చెప్పే మాట నాకు చాలా స్పష్టంగా నాకు వినపడుతుంది. ఆ వినపడడం ఇంకా అదే నిర్ణయం కూడా దాన్ని బట్టి తీసుకున్నాను. యాక్చువల్గా మీరు అన్నది ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో కనుక చూస్తే 6,000 పైచీలకు మేము ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నాం మొత్తం భారతదేశం. 6,000లో ఇలా విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళు ఒక సంవత్సరానికి ఒక 5-6 మిగతా వాళ్ళంతా సర్వీస్ పూర్తి చేస్తారు.
వాళ్ళు సర్వీస్ చేస్తున్న వాళ్ళు నాకన్నా తెలివైన వాళ్ళు, ఐఐటిఎన్స్, డాక్టర్స్ వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళకి వదిలేస్తే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి నాకన్నా. నేనే బిఏ ఎంఏ చదివిన వాళ్ళు, అది కూడా ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్. మనకేం వస్తుందండి? అయినా కూడా అవేమీ ఆలోచించలేదు. ఇది చెప్పింది వదిలేయండి. ఆ రోజు నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూడట్లేదు. మా ఇంట్లో మా ఆవిడ కూడా 2-3 సార్లు అడిగింది, మీరు ఒకసారి ఆలోచించండి. ఆలోచన రావట్లేదు. వదిలేయాలని నేను చెప్పింది కాబట్టి వదిలేసే దారిలో ముందుకెళ్ళిపోయాను. మళ్ళీ మధ్యలో నాది ఫైలు మా ముఖ్యమంత్రి గారు తిరిగి పంపించారు. నేను బీఆర్ఎస్కి ఇచ్చిన ఫైల్ని వెనక్కి తిరిగి పంపించాను. ట్రిప్ పంపించి మళ్ళీ ఒకసారి నాకు మా ముఖ్యమంత్రి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ పిలిచి క్లాస్ ఇచ్చారు. ఒరే నాయన, నీకు వెళ్ళాలని ఉంటే ఒక పనోడు చేయి. నువ్వు ఇప్పటి నుంచి ఒక 3 నెలలు సెలవు పెట్టేసి నువ్వేం చేయాలనుకుంటున్నావు చేసిపోయి, అక్కడ నువ్వు కనుక బాగా సక్సెస్ అయితే అప్పుడు వీఆర్ఎస్ దిగాను. అంతవరకు నువ్వు 3 నెలలు సెలవులో వెళ్ళి, ఇది మా కోరిక అనుకో. సార్ నేను అంత ఆలోచించలేదు సార్, ఇంకా వదిలేయాలనుకున్నాను సార్. నా మాట విను, ఈ ఒక్క మాట విను, 3 నెలలు సెలవులో వెళ్ళిపోను సార్. సెలవులో ఉంది సార్, వీఆర్ఎస్ ఇవ్వండి సార్. మళ్ళీ ఫైల్ తిప్పి మళ్ళీ నేను తయారు చేసి పంపించాను. కోర్స్ ఇంక నేను పట్టుబట్టాను కాబట్టి ఇచ్చాను. సో నేను అందం ఏంటి అంటే ఇది నన్ను ఎక్కువ డ్రైవ్ చేస్తుంది. అంటే మరి నా జాతక ప్రాబల్యం ఏదో తెలియదు నాకు, ఇది మాత్రం నన్ను నిలబడిన కదా. ఇప్పుడైనా కూడా బీఆర్ఎస్ ఇచ్చాను సరే, ఎక్కడో దగ్గర ఏదో ఒక ఉద్యోగం పట్టుకొని హ్యాపీగా పిల్లలతో హాయిగా ఉండొచ్చు కదా. మీకెందుకు సమాజ సేవ ఏంటి, గొడవ ఏంటి అని మీరు అనవచ్చు.